బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రజల్లో ఇంకా అనేక అపోహలు ఉన్నాయని, సరైన సమయంలో పరీక్షలు, చికిత్స తీసుకుంటే చాలా మంది రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ప్రముఖ హిమటాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వైద్యుడు డాక్టర్ కరుణ కుమార్ తెలిపారు. గురువారం హనంకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కల్వ నరేష్, అసిస్టెంట్ మేనేజర్లు రాజ్ కుమార్, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా ఈ లక్షణాలు ఎలా వస్తాయి, దాన్ని ఎలా గుర్తించాలని తెలియక చాలామంది ఈ డయాగ్నోసిస్ని లేట్ చేయడం వల్ల చాలామంది సిక్ అయిపోతున్నారు, రికవరీ రేట్ చాలా తగ్గిపోతారు. ఈ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా అధికంగా జ్వరం రావడము, జ్వరం తగ్గకుండా రోజులు వారాలు గడుస్తున్నాము, ఇంకా ఎర్ర మచ్చలు వంటివి రావడము, ఇంకా కణాలు తగ్గిపోవడం, నీరసం రావడం, బరువు తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే గుర్తించడం చాలా ఇంపార్టెంట్. వాటిని గుర్తించి త్వరగా మనము కావాల్సినటువంటి టెస్టులు చేసినప్పుడు అది గుర్తించగలిగినామంటే, త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినామంటే వీళ్ళు సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఈ అవగాహన అనేది అందరి ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఓపీడీకి వచ్చినప్పుడు కూడా ప్రజల్లో కొంతమంది ఇక్కడ చూస్తున్న పేషెంట్స్ని వీలైనంత వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ మీడియా సముఖంగా కూడా అనేక మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ అవేర్నెస్ అనేది వచ్చిందంటే చాలామందికి మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇంకా ఈ బ్లడ్ క్యాన్సర్స్లో మనము క్యూర్ చేయడానికి వాడే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, దానిపైన కూడా అవగాహన చాలా తక్కువ ఉందండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటేనే చాలా రిస్కీ ప్రొసీజర్ అని, అది లాస్ట్ స్టేజ్లో చేసే టెస్ట్ చేసే ప్రక్రియ అని చెప్పి చాలామంది అపోహలు కలిగి ఉన్నారు. యాక్చువల్గా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు చాలా అభివృద్ధి అయినది. ఇప్పుడు వచ్చిన కీమోథెరపీస్ కానీ, ఇప్పుడు వచ్చే టెక్నిక్స్ అన్నీ కానీ పేషెంట్స్కి అనుకూలంగా వాళ్ళ వయసు తగ్గట్టుగా, వాళ్ళ ఫిట్నెస్ తగ్గట్టుగా మనం మార్చి చేసే కెపాసిటీ ఇప్పుడు ఉంది. జబ్బును బట్టి, పేషెంట్ ఫిట్నెస్ బట్టి మనకి సక్సెస్ రేట్స్ అనేవి 60% నుంచి 90% వరకు కూడా ఉంటాయి. ఎక్కడో ఒకటి ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందని చెప్పి అందరికీ అట్లా ఉండదండి. ఇప్పుడు కూడా ట్రాన్స్ప్లాంట్ ఉన్న ప్రాబ్లం అయిందంటే ఆ పేషెంట్ ఎవరు ఏం కండిషన్లో చేసుకోవాల్సి వచ్చింది, పేషెంట్ ఫిట్నెస్ ఎట్లుంది, ఆ జబ్బు ఏంటనేది చాలా ఇంపార్టెంట్. అన్ని జబ్బులు ఒక రకం కావు. కొన్ని జబ్బుల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని జబ్బుల్లో అయితే స్టార్టింగ్లోనే తక్కువ ఉంటుంది. వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ జనరల్గా వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి చేసే ప్రక్రియగానే ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ లేకుండా జనరల్గా ఈ పేషెంట్స్ ఎవరు కూడా సర్వైవ్ కారు జనరల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది శస్త్రచికిత్స అని చాలామంది నమ్ముతుంటారు. ఇది సర్జరీ కాదండి, ఇది ఒక మెడికల్ ప్రొసీజర్గానే చెప్తుంటారు. ఇది స్టెమ్ సెల్స్ డోనర్ నుంచి తీసుకొని ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా పేషెంట్కి ఎక్కిస్తుంది. సో ఇంకా హెమటాలజిస్ట్ అనే డాక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో దానివల్ల కూడా చాలామందికి ఈ పర్ఫెక్ట్ వైద్యం అనేది తక్కువ ఉంటుంది. ఇంకా మన స్టేట్లో కానీ ఈ హెమటాలజీకి సంబంధించిన కోర్సులు కానీ గవర్నమెంట్ ఏమైనా స్టార్ట్ చేయగలిగితే ఇంకా అనేక మందికి ఈ స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు, అది కూడా హెల్ప్ అవుతుంది.